స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ డోన్ పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ అన్నారు. స్మార్ట్ మీటర్లను పగలగొట్టి సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల భారం ప్రజలపై మోపిందని, గృహాలకు స్మార్ట్ మీటర్లను బిగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలిచ్చి విద్యుత్ ఛార్జీల భారాలను మోపడం ప్రజలను దారుణంగా మోసగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్ ఛార్జీల పెంపుదలను తీవ్రంగా వ్యతిరేకించారని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును అడ్డుకోవాలని, అవసరమైతే పగలగొట్టాలని సూచించారని, ఆదానీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలను 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 ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలను చేయాలి. ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి. ట్రూ అప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. స్మార్ట్ మీటర్లు బిగించే నిర్ణయాన్ని సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందర నిర్వహిస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమం ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి స్మార్ట్ మీటర్ల విధానానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు